శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. షట్రింశత్ పథకం పరమేశ్వరుడు చెప్పెను. ఇప్పుడు 36 పదములలో ఉంచబడిన ఔషధుల ఫలం చెప్పెదను. ఈ ఔషధులను సేవించుటచే మనుషులు అమరులగుదురు. వీటిని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ఉపయోగించి ఉన్నారు. హరితకి, అక్షధాత్రి, మరీచ, పిప్పలి, సిఫా, వహ్ని, శుంఠి, పిప్పలి, గుడూచి, వచానింబ, వాసక, శతమూలి, సైంధవ, సింధువార, కంటకారి, గోక్షుర, బిల్వ, పునర్నవ, బల, ఏరండ, ముండి, రుచక, భృంగ, క్షార, పర్పట, ధాన్యాక, జీరక, శతపుష్పి, యవాని, విడంగ, ఖదిర, కృతమూల, హరిద్ర, వచ, సిద్ధార్థములను ఔషధులు 36 పదములందు స్థాపించాలి. 1, 2 మొదలైన సంఖ్యలు గల ఈ మహౌషధులు సమస్త రోగాలను దూరం చేయును, అమరత్వంనిచ్చును. అన్ని కుష్టములలోని ఔషధులను శరీరంపై ముడతలు పడకుండా చేయును, వెంట్రుకలు నెరవకుండానట్లు చేయును. వీటి చూర్ణములతో కాని, రసం చేత కాని భావన చేసిన వట్లను, అవలేహములను, కషాయాలను, లడ్డూలను, గుడఖాండాదులను నెయ్యితో కాని, తేనెతో కాని తింటే, లేదా వీటి రసంతో భావన చేసిన నెయ్యి కాని, తైలం కాని ఏ ప్రకారంగా అయినా ఉపయోగిస్తే అది సర్వదా మృత సంజీవనంగా చేయును. సగము కర్షము లేదా సగము ఫలము లేదా ఫలము దీన్ని ఉపయోగించేవాడు ఆహార విహారములైంది యథేష్టంగా ఉండను, 300 సంవత్సరాలు జీవించును. మృత సంజీవని కల్పమందు దీనికి మించిన యోగం లేదు. మొదటి నవకం 9 ఔషధముల సముదాయము నవకము. అందలి ఔషధులు కలిపి చేసిన ఔషధం సేవించుటచే మానవుడు సర్వరోగ విముక్తుడగను. ద్వితీయ, తృతీయ, చతుర్థ నవకములందలి ఔషధుల ప్రయోగం చేత కూడా రోగ విముక్తుడగను. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ షట్కముల 6 ఔషధుల సముదాయం షట్కము. వీటి సేవనంతో మనుష్యుడు రోగ విముక్తుడగను. 36 ఔషధులకు 9 చతుష్కములు ఏర్పడను. 4 సముదాయం చతుష్కం. ఏ చతుష్కంలోని ఔషధులను సేవించినా రోగ విముక్తుడగను. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ కోష్టంలంది ఔషధులను సేవించుటచే వాత దోషం తొలగును. తృతీయ, ఏకాదశ, షడ్వింశ, సప్తవింశ ఔషధుల సేవనంచే పిత్తరోగం నశించును. 6, 7, 8, 15 ఔషధుల సేవనంతో కఫదోషం నివర్తించును. 34, 35, 36 కోష్టములంది ఔషధులను ధరించుటచే వశీకరణ సిద్ధించును. గ్రహబాధ, భూతబాధ మొదలగు నిగ్రహం వరకు గల అన్ని బాధలు తొలగను. 1, 2, 3, 6, 7, 8, 9, 11 ఔషధులను 22, 15, 12 ఔషధులు ధరిస్తే పై ఫలం లభించును. 36 కోష్టములలో చెప్పిన ఈ ఔషధుల విషయమును ప్రతివానికి చెప్పకూడదు. మంత్ర ఔషధులు పరమేశ్వరుడు పలికెను. ఇప్పుడు సంపూర్ణ మనోరథములిచ్చే మంత్ర చక్ర ఔషధముల గురించి చెప్పెదను. చౌర్యం చేసినట్టు సందేహం గల వ్యక్తిని గురించి ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పి దానిలో ఉన్న అక్షరాల సంఖ్య రెట్టింపు చేసి ఒక చోట ఉంచుకోవాలి. ఆ పేరులోని మాత్రల సంఖ్యను 4తో గుణించి ఆ గుణన ఫలమును వేరొక చోట ఉంచుకోవాలి. మొదటి సంఖ్యతో 2వ సంఖ్య భాగించాలి. శేషం ఉంటే ఆ వ్యక్తి చోరుడని, శేషం లేకపోతే చోరుడు కాదని గ్రహించాలి. ఇప్పుడు పుట్టబోయే శిశువుని గురించి చెప్పెదను. ప్రశ్నలోని వర్ణములు విషమ సంఖ్యలో ఉంటే గర్భ శిశువు పురుషుడు. ప్రశ్నించువాడు చెప్పిన వస్తువు పేరు స్త్రీలింగమైతే దాని అక్షరాలు సమసంఖ్యలో ఉన్న ఎడల పుట్టబోయే బాలునికి ఎడమ కన్ను గుడ్డిదగును. విపరీతమైనచో దోషం లేదు. స్త్రీ పురుష నామాల మాత్రల సంఖ్యను, అక్షరాల సంఖ్యను వేరువేరుగా 4 గుణించి వేరువేరుగా ఉంచుకోవాలి. మొదటిది మాత్రాపిండం, రెండవది వర్ణపిండం. వర్ణపిండమును 3తో భాగించాలి. శేషం సమమైతే కన్యా, విషమైతే పుత్రుడు జన్మించను. శూన్యం శేషమైతే భర్త కంటే ముందు భార్య చనిపోవును. మాత్రాపిండమును 3 భాగించగా శూన్యం శేషమైతే స్త్రీ కంటే ముందు పురుషుడు మరణించను. సమస్త భాగమందు సూక్ష్మాక్షరములు గల ద్రవ్యముల ద్వారా ప్రశ్నను గ్రహిస్తే అభీష్ట ఫలజ్ఞానం కలుగును. శని చక్రమును గురించి చెప్పెదను. శని దృష్టి ఉన్న లగ్నం సర్వదా త్యాజ్యం. 7వ స్థానంపై శని దృష్టి పూర్ణంగాను, చతుర్థ దశమ రాశులపై సగము, ప్రథమ, ద్వితీయ, అష్టమ, ద్వాదశములందు పాదము ఉండును. శుభకర్మలందు వీటన్నింటినీ విడవవలెను. ఏ దినమందు ఏ గ్రహం అధిపతియో ఆ దినం నందలి మొదటి జాము ఆ గ్రహమునకు సంబంధించును. మిగిలిన గ్రహములు ఆ దివసమందలి అర్ధయామములకు అధిపతులు. శని భాగమైన సమయాన యుద్ధం చేయరాదు. ఇప్పుడు దినమున రాహుస్థితిని గురించి చెప్పెదను. రాహువు రవివారమందు తూర్పునందు, శనివారం నందు వాయవ్యమందు, గురువారంన దక్షిణాన, శుక్రవారం నందు ఆగ్నేయమున, మంగళవారం నందు కూడా ఆగ్నేయంను, బుధవారం ఉత్తరం నందును ఉండును.
పని రాహువు ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయవ్యాలందు ఒక్కొక్క జాముండును. యుద్ధమందు తన ఎదుట ఉన్న శత్రువును ఆవేష్టించి చంపివేయును. ఇప్పుడు తిథి రాహువుని గురించి చెప్పెదను. రాహువు పూర్ణిమ నాడు ఆగ్నేయమును అందును, అమావాస్య నాడు వాయవ్యమునందును ఉండును. సమ్మఖ రాహువు శత్రునాశకరుడు. పశ్చిమం నుండి తూర్పునకు 3 నిలువు గీతలు గీసి ఈ మూలరేఖను భేదిస్తూ దక్షిణం నుండి ఉత్తరానికి 3 రేఖలు గీయాలి. ఈ విధంగా ఒక్కొక్క దిశ ఎందు 3 రేఖలగును. సూర్యుడు ఏ రాశిపై ఉండునో దాని ఎదుట ఉన్న దిక్కున రాశి క్రమముగా 12 రాశులను దక్షిణ క్రమమున ఆ రేఖాగ్రములపై రాయాలి. ఓం శాంతి శాంతి శాంతి.